శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారతంలో ఆ ధృతరాష్ట్రుడు అస్థిమితంగా ఉండి నిద్ర పట్టక మానసికంగా ఆందోళన చెందుతున్నటువంటి ధృతరాష్ట్రుడు విదురుడి యొక్క మాటల ద్వారా, మంచి మాటల ద్వారా కొద్దిగా చిత్తశాంతిని పొందాలనుకున్నాడు. అనుకుని విదురుడిని ఆహ్వానించాడు. ఆ విదురుడు అనేకములైనటువంటి ధర్మయుక్తమైన, నీతియుక్తమైనటువంటి అనేకములైనటువంటి మాటలు చెబుతున్నాడు. చెబుతుంటే నీ మాటలతో నాకేం తృప్తి చెందట్లేదయ్యా, నాకు ఇంకా నీ మాటలు వినాలనిపిస్తోంది, అందువల్ల నువ్వు చెప్పవలసింది అని ఆయన్ని అడిగాడు. అడిగితే అప్పుడు విదురుడు చెబుతున్నాడు, నాయనా నీకు ఎంత మంచి చెప్పినప్పటికీ కూడా ఇంకా వినాలనేటువంటి కోరికతో నువ్వు ఉన్నావు, అందువల్ల తప్పనిసరిగా చెబుతాను. కానీ నీకు ఈ ఆందోళనకి ప్రధానమైన కారణం ఏంటంటే సమభావం కలిగి ఉండాలయ్యా అందరిలోకి. ఎందుకంటే పుణ్యతీర్థాల్లో స్నానం చేయడం, అన్ని ప్రాణుల పట్ల సమానంగా ప్రవర్తించడం, ఈ రెండు సమానంగా చెప్పినప్పటికీ అందరి పట్ల ఈ సరళ భావంగా ఉండడం అనేటువంటి దాన్ని విశిష్టమైనదిగా చెబుతారు. అందువలన నువ్వు నీ కుమారుల పట్ల, నీ తమ్ముడి కుమారుల పట్ల సమభావంతో ఉండగలిగితే కనుక నువ్వు కీర్తిని పొందుతావు, మరణించిన తర్వాత స్వర్గాన్ని కూడా పొందుతావయ్యా. అందువలన అటువంటి భావనలు నువ్వు ఏర్పాటు చేసుకుంటే కనుక నీకు మంచిది. పూర్వం కేసుని కోసం సుధన్మునితోటి విరోచనుడికి జరిగిన సంభాషణను ఈ విషయంలో ఉదాహరణగా కూడా చెబుతారు. ఎందుకంటే ఒక మనిషి యొక్క కీర్తి భూలోకంలో, ఈ లోకంలో ఎంత కాలమైతే కొనియాడబడుతుందో అంతవరకు అతని యొక్క స్థానం స్వర్గంలో చాలా గొప్పగా ఉంటుందంటారు. దీనికి ఒక విశేషమైనటువంటి వృత్తాంతం కూడా చెబుతారు. ఒక మహా అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి కేశిని అనేటువంటి కన్య విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిని భర్తగా పొందాలని కోరుకుంటుంది. అప్పుడు ఆమెను పొందాలనే కోరికతో విరోచనుడు అనేటువంటి రాక్షసుడు వచ్చాడు. వస్తే అప్పుడు వాళ్ళిద్దరికీ అప్పుడు ఆ కేశిని ఆ రాక్షసుతో ఈ విధంగా అంటోంది. నువ్వు జాగ్రత్తగా ఈ వృత్తాంతాన్ని చెబుతూ ఉంటారు, విను, చెప్తున్నాను నేను. ఆ కేశిని ఏమందంటే, కిం బ్రాహ్మణాః స్విచ్ఛ్రేయాంశః దితిజాః స్విద్విరోచన అధకేన స్మ పర్యంకం సుధన్వానాధిరోహతి. ఆ కేసుని విరోచనతో, విరోచన, బ్రాహ్మణులు శ్రేష్ఠులా, రాక్షసులు శ్రేష్ఠులా? ఎవరు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు? అయితే ఏ కారణం చేత సుధన్వుడు నా పానుపు ఎక్కకూడదు అని ఒక ప్రశ్న అడిగింది. అడిగితే అప్పుడు విరోచనుడు చెబుతున్నాడు, ప్రాజాపత్యాస్తు వైశ్రేష్ఠాః వయం కేశిని సత్తమాః అస్మాకం ఖల్విమే లోకాః కే దేవాః కే ద్విజాతయః. ఓ కేశిని, మేమందరము కూడా ప్రజాపతి సంతానము, అందువలన మేము శ్రేష్ఠులము, అందరికంటే ఉత్తములైనటువంటి వాళ్ళము. ఈ లోకాలన్నీ కూడా మావే కదా, ఇంకా మా ముందర ఈ దేవతలు ఎవరు, బ్రాహ్మణులు ఎవరు అసలు అని విరోచనుడు చెప్పాడు. చెబితే అప్పుడు కేశిని అంటుంది, ఇహైవావాహాం ప్రతీక్షావః ఉపస్థానే విరోచన సుధన్వా ప్రాతరాగంత పశ్యేయం వాం సమాగతో. సరే, అలా అయితే నువ్వు చెప్పినట్టుగానే ఓ విరోచన, మనమిద్దరం ఇక్కడ ఎదురు చూద్దాము. సుధన్వుడు రేపు పొద్దుట వస్తాడు, ఒక చోట కలిసిన మీ ఇద్దరినీ కూడా నేను చూస్తాను అని విరోచనుడితో చెప్పింది. అంటే అప్పుడు విరోచనుడు అంటున్నాడు, తథా భద్రే కరిష్యామి యథాత్వం భీరు భాషసే సుధన్వానంచ మాం చైవ ప్రాతర్ద్రష్టాసి సంగతౌ. దానికి ఏముందమ్మా, నువ్వన్నట్టుగానే చేద్దాము, ఒకే చోట కలిసినటువంటి సుధన్వుడిని నన్ను కూడా నువ్వు రేపు పొద్దున చూస్తావులే అని ఆమెకు మాట ఇచ్చాడు. అతీతాయాంచ. ఈ వృత్తాంతం అంతా కూడా విదురుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో చెబుతున్నాడు. అతీతాయాం చ శర్వర్యాం
ఉదితే సూర్యమండలే అధా జగామతం దేశం సుధన్వా రాజసత్తమ విరోచనో యత్ర విభో కేశన్యాసహిత స్థిత. సరే, తెల్లవారింది, రాత్రి గడిచింది, సూర్యోదయమైంది. ఆ కేశిని విరోచనుడు ఉన్నటువంటి ప్రదేశానికి సుధన్వుడు కూడా వచ్చాడు. సుధన్వాచ సమాగచ్చత్ ప్రాహ్లాదిం కేశనీం తథా సమాగతం ద్విజం దృష్ట్వా కేశనీ భరతర్షభ ప్రత్యుత్థాయ ఆసనం తస్మై పాద్యమర్ఘ్యం దదౌ పునః. ఆ సుధన్వుడు విరోచనుడిని కేశుని చేరుకున్నాడు. ఆ వచ్చినటువంటి ఆ సుధన్వుడిని బ్రాహ్మణుని చూసి కేశని లేచింది, ఎదురుగా వెళ్ళి ఒక ఆసనాన్ని ఇచ్చింది, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చింది, పూజా ద్రవ్యాలు ఇచ్చింది, ఇవన్నీ కూడా సమర్పించింది. సమర్పించిన తర్వాత సుధన్వుడు అంటున్నాడు, అన్వాలభే హిరణ్మయం ప్రాహ్లాదేతే వరాసనం ఏకత్వముపసంపన్న నత్వాసేహం త్వయా సహా. ఓ ప్రహ్లాద కుమారా, నీకు శ్రేష్టమైనటువంటి బంగారు ఆసనాన్ని అమరుస్తాను నేను, సమానుడవనే భావంతో నీతో కలిసి నేను కూర్చోను అని అన్నాడు విరోచనుడితో సుధన్వుడు. అప్పుడు విరోచనుడు చెబుతున్నాడు, తవార్హతేతు ఫలకం కూర్చం వాప్యథవా భృసి సుధన్వన్న త్వమర్హోసి మయా సహ సమాసనం. అంటే అప్పుడు చెప్పాడు విరోచనుడు, ఓ సుధన్వా, నీకు చెక్కపీట కానీ ధర్మాసనం కానీ సరిపోతుంది, నాతో కలిసి సమానంగా ఆసనం మీద కూర్చోవడానికి నువ్వు తగినటువంటి వాడవు కాదు. నేనంటే ప్రహ్లాద కుమారుణ్ణి, రాజుని, అంతేకాకుండా రాక్షసుడిని, నేను ప్రజాపతి సంతానము, అందువలన బ్రహ్మాండమైన సింహాసనం మీద కూర్చోవాలి మేము, బంగారమయమైనటువంటి, నాతో సమానమైనటువంటి ఆసనాన్ని నువ్వు అధిరోహించలేవు అన్నాడు. అంటే అప్పుడు సుధన్వుడు చెబుతున్నాడు, పితాపుత్రౌ సహా సీతాం ద్వౌ విప్రౌ క్షత్రియావపి వృద్ధౌ వైశ్యౌ చ శూద్రౌ చ నత్వన్యావితరేతరం. సుధన్వుడు చెబుతున్నాడు, తండ్రి కొడుకులు ఇద్దరు బ్రాహ్మణులు, ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు ముసలి వైశ్యులు, ఇద్దరు ముసలి శూద్రులు కలిసి కూర్చోవచ్చయ్యా, ఇతరులు ఎవరో కూడా ఇద్దరు కలిసి కూర్చోకూడదు అన్నాడు. అంటే కలిసి కూర్చోగలిగినటువంటి వాళ్ళు ఎవరట? తండ్రి కొడుకులు, ఇద్దరు బ్రాహ్మణులు, ఇద్దరు క్షత్రియులు, ఇద్దరు ముసలి వైశ్యులు, ఇద్దరు ముసలి శూద్రులు కలిసి కూర్చోవచ్చు, మిగిలినటువంటి వాళ్ళు ఎవరో కూడా కలిసి కూర్చోకూడదు అంటున్నాడు. పితాహితే సమాసీనం ఉపాసీతైవ మామధ బాలసుఖైదితో గేహే నత్వం కించన బుజ్జసే. ఆసనం మీద కూర్చున్నటువంటి నన్ను నీ తండ్రి కింద కూర్చొని సేవిస్తాడు. పసివాడివి నువ్వు, ఇంట్లో సుఖంగా పెరిగావు, ఈ విషయం కొంచెం కూడా నీకు తెలవదు. నీ తండ్రే ఓ ఆసనం మీద నేను కూర్చుంటే కనుక ఆయన కింద కూర్చొని నన్ను సేవిస్తాడయ్యా, నువ్వు చిన్న కుర్రాడు, నీకు తెలవదులే అంటున్నాడు సుధన్వుడు. హిరణ్యంచ గవాస్వం చ యద్విత్తమసురేషున సుధన్వన్ విపణే తేన ప్రశ్నం పృచ్ఛావయే విదుః. ఓ సుధన్వా, మా రాక్షసుల దగ్గరుండేటువంటి సేన, గోహయాది ధనాన్ని అంతా కూడా పందంగా పెడుతున్నాను, మన ఇద్దరం వెళ్ళి ఈ విషయం తెలిసినటువంటి వాళ్ళని అడుగుదాం, మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని అన్నాడు విరోచనుడు. అంటే అప్పుడు సుధన్వుడు అంటున్నాడు, హిరణ్యంచ గవాస్వంచ తవైవాస్తు విరోచన ప్రాణయోస్తు పణం కృత్వా ప్రశ్నం పృచ్ఛావయో విదుః. ఓ విరోచన, ఈ బంగారం, ఆవులు, గుర్రాలు ఇవన్నీ ఎందుకయ్యా, నీ దగ్గరే ఉన్నాయి, మన ఇద్దరు ప్రాణాలని పందంగా పెట్టి తెలిసినటువంటి వాళ్ళని అడుగుదాము అన్నాడు. అంటే అప్పుడు విరోచనుడు అంటున్నాడు, ఆవాంకుత్ర గమిష్యావహ ప్రాణయోర్విపణే కృతే నతు దేవేష్వహం స్థాత న మనుష్యేషు కర్షిచిత్. మనమిద్దరం ప్రాణాలని పందంగా పెట్టిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తామయ్యా, నేను ఆ దేవతల దగ్గరికి లేకపోతే ఎవరో మనుషుల దగ్గరికి అప్పటికి వెళ్ళను నేను అని అన్నాడు. అంటే అప్పుడు సుధన్వుడు అన్నాడు, పితరంతే గమిష్యామః ప్రాణయోర్విపణే కృతే పుత్రస్యాపి సహేతుర్హి ప్రహ్లాదో నానృతం వదేత్. ఎందుకే అంత పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, నీ తండ్రి అయిన ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్దాం, ప్రాణాలను పందెం పెట్టిన మన ఇద్దరం నీ తండ్రి దగ్గరికి వెళ్దాం. ప్రహ్లాదుడు కొడుకు కోసం కూడా అబద్ధం చెప్పడం అందులో మాకు విశ్వాసం ఉంది, నీ తండ్రి, అందువలన నీకు ఎలాగో విశ్వాసం ఉంటుంది, నాకు కూడా విశ్వాసం ఉంది, కొడుకు కోసం ప్రహ్లాదుడు అసత్యాన్ని మాట్లాడని అని చెప్పాడు.
అనేప్పటికీ ఏవం కృతపణో క్రుద్ధో తత్రాభిజగ్మతోస్తథా విరోచన సుధన్మానో ప్రహ్లాదో యత్ర తిష్టతి. ఈ విధంగా పందెం వేసుకున్నారు వాళ్ళిద్దరు, సుధనుడు విరోచనుడు. వేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపంతో విరోచన సుధనుడు ఇద్దరు కూడా ప్రహ్లాదుడు ఉన్న దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ప్రహ్లాదుడు యమౌతౌ సంప్రదృశ్యేతే యాభ్యాం న చరితం సహ ఆశ్రీ విషావివ క్రుద్ధౌ ఏకమార్గా విహాగతో. ఇదేమిటయా మీరిద్దరూ కలిసి వచ్చారేంటి? ఎప్పుడూ కలిసి తిరగినటువంటి మీ ఇద్దరు కలిసి తాచుపాముల్లా కోపంతో ఒకే దారిలో ఇక్కడికి వచ్చారేమిటి అని ప్రశ్నించాడు. కిం వై సహైవం చ రథ నపురా చ రథ సహ విరోచనైతత్ పృచ్ఛామి కింతే సఖ్యం సుధన్వన. ఇంత మెద్దు మీరిద్దరూ కలిసి తిరగడం నేను ఎప్పుడు చూడలే. ఇలా కలిసి తిరుగుతున్నారేమిటి అనేటువంటి విషయం అడుగుతున్నాను నేను. ఈ సుధన్వుడితో నీకు స్నేహం ఏర్పడిందా ఏమిటి అని ప్రహ్లాదుడు విరోచనుడిని అడిగాడు. అప్పుడు విరోచనుడు చెప్తున్నాడు, నమే సుధన్వనా సఖ్యం ప్రాణయోర్విపణావహే ప్రహ్లాద తత్వం పృచ్ఛామి మా ప్రశ్నమనృతం వదేహే. విరోచనుడు అన్నాడు, తండ్రి ప్రహ్లాద, నాకు ఈ సుధన్వుడితో స్నేహం ఏం లేదు. మేమిద్దరం ప్రాణాలను పందెంగా పెట్టుకున్నాం, నిజం తెలుసుకోవాలని అడుగుతున్నాము. నేను వేసినటువంటి ప్రశ్నకు అబద్ధం చెప్పకు అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అంటున్నాడు, ఉదకం మధుపర్కం వా ప్యానయంతు సుధన్మనే బ్రహ్మన్నభ్యర్చనీయోసి శ్వేతా గౌహు పీవరీకృత. అంటే అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, నువ్వు వెంటనే ఈ సుధనుడి కోసం నీళ్ళని మధుపర్కాన్ని తీసుకురండి. బ్రహ్మస్వరూప, పూజింపదగినటువంటి వాడు, ఒక బలిసినటువంటి తెల్లని ఆవు నీ కోసం దానం ఇవ్వడానికి కూడా సిద్ధం చేయబడిందయ్యా అని చెప్పాడు ఆ ప్రహ్లాదుడు. అప్పుడు సుధనుడు అంటాడు, బోధకం మధుపర్కంచ పృథిష్వేవార్పితం మమ పథిష్వేవార్పితం మమ ప్రహ్లాద త్వంతు మే తథ్యం ప్రశ్నం ప్రబ్రూహి పృచ్ఛత కిం బ్రాహ్మణా స్విశ్రేయాం సహ ఉతాహో స్విద్విరోచన. అప్పుడు సుధనుడు అన్నాడు, ఓ ప్రహ్లాద, నాకు నీళ్లు మధుపర్కం దారిలోనే అందాయి. నువ్వు నేను అడిగేటువంటి ప్రశ్నకి నిజంగా సమాధానం చెప్పు. బ్రాహ్మణుడు శ్రేష్ఠుడా లేకపోతే విరోచనుడు శ్రేష్ఠుడా అనేప్పుడు వాడు ప్రహ్లాదుడు చెప్తున్నాడు, పుత్ర ఏకో మమ బ్రహ్మన్ త్వంచ సాక్షాదిహాస్థిత తయోర్వ్యవతో ప్రశ్నం కథమస్మద్విధో వదేత్. ఓ బ్రహ్మస్వరూప, నాకు ఒక్కడే కొడుకయ్యా, నువ్వు స్వయంగా ఇక్కడున్నావు. తగులాడుకుంటున్న మీ ఇద్దరి ప్రశ్నకు నాలాంటి వాడు ఎలా సమాధానం చెబుతాడు అని అడిగాడు. అడిగితే అప్పుడు సుధనుడు అన్నాడు, గాం ప్రదద్యాస్త్వౌరసాయ యద్వాన్యస్యాత్ ప్రియంధనం ద్వయోర్వ్యవతోస్తథ్యం వాచ్యంచ మతిమం స్వయా. ఓ బుద్ధిమంతుడా, ఆవును లేదా ఇష్టమైనటువంటి సంపదను నీ కన్న కొడుకే ఇచ్చుకో, కానీ తగవులాడుకుంటున్నటువంటి మా ఇద్దరికీ నువ్వు సత్యాన్ని చెప్పాలి అని అన్నాడు. అంటే అప్పుడు ప్రహ్లాదుడు చెబుతున్నాడు, అధయో నైవ ప్రబ్రూయా సత్యం వా యది వా నృతం ఏతస్సు ధర్మన్ పృచ్ఛామి దుర్విభక్త ఆస్మకిం వసేత్. ఒకవేళ సుధన్వా, ఒకవేళ నిజమో అబద్ధమో ఏది చెప్పడనుకో, నిజాన్ని చెప్పడు అబద్ధాన్ని చెప్పడు, అలా చెప్పడనుకో, అలా చెడుగా చెప్పేవాడు ఏమవుతాడో అది చెప్పు అడుగుతున్నాను అన్నాడు. అంటే నువ్వు నిజమే చెప్పాలి అని అన్నాడు కదా, అది చెప్పాడు. నిజం చెప్పడు, అబద్ధం చెప్పడు, అలా చెడుగా చెప్పేటువంటి వాడు ఏమవుతాడో అడుగుతున్నాను అన్నాడు. అంటే అప్పుడు సుధన్వుడు చెప్పాడు, యాం రాత్రిమధివిన్న స్త్రీయాం చైవాక్షపరాజిత యాంచ భారాభితప్తాంగ దుర్వివక్త స్మతాం వసేత్. భర్త యొక్క నిరాదరణకు గురి అయినటువంటి స్త్రీ, జూదంలో ఓడిపోయినటువంటి వాడు, బరువు మోసి జ్వరం వచ్చినటువంటి వాడు పొందేటువంటి వేదనాభరితమైనటువంటి రాత్రిని దుర్వక్త అంటే దుష్టంగా మాట్లాడినటువంటి వాడు కానీ అసత్యవాది కానీ పొందుతాడయ్యా అని చెప్పాడు. నగరే ప్రతిరుద్ధ సన్ బహిద్వారే బుభుక్షిత అమిత్రాన్ భూయస పశ్చేత్ యస్సాక్ష్యమనృతం వదేత్. అంతేకాకుండా తప్పుడు సాక్ష్యం చెప్పేటువంటి వాడు నగరంలో నిర్బంధించబడి వెలుపల వాకిల వద్ద ఆకలితో బాధతో నిలిచి శత్రువుల్ని చూసేటువంటి వాడు ఉంటాడు చూసావా, వాడి దురవస్థ అంతా కూడా పొందుతాడయ్యా. పంచపశ్యన్ ఋతేహంతి పంచపశ్వన్ ఋతేహంతి దశహంతి గవాన్ ఋతే శతమశ్వాన్ ఋతేహంతి సహస్రం పురుషాన్ ఋతే. పశువుల కోసం అబద్ధం ఆడేటువంటి వాడు 5 తరాలను, ఆవుల కోసం అబద్ధం ఆడేటువంటి వాడు 10 తరాలను, గుర్రాల కోసం అబద్ధం ఆడేటువంటి వాడు 100 తరాలను,
మనుష్యుల కోసం అబద్ధం ఆడేటువంటి వాడు 1000 తరాలను నరకంలో పడేస్తాడయ్యా. అసత్యానికి అంత శక్తి ఉంది. అందువల్లనే అసత్యం ఆడకూడదని. హంతి జాతానజాతాంశ్చ హిరణ్యార్థే అనృతం వదన్ సర్వం భూమి అనృతే హంతి మాస్మ భూమి అనృతం వదేహే. బంగారం కోసం అబద్ధం ఆడేటువంటి వాడు పుట్టినటువంటి వాళ్ళను, పుట్టని వాళ్ళను కూడా నరకంలో పడేస్తాడట. భూమి కోసం అబద్ధం ఆడేటువంటి వాడు అంతా సర్వనాశనం చేసుకుంటాడట. ఈ కేశిని అనేటువంటిది భూమి లాంటిది. భూమి కోసం అబద్ధం చెప్పకం అనేప్పటికి ప్రహ్లాదుడు అన్నాడు, మత్త శ్రేయానంగిరా వై సుధన్వా త్వద్విరోచన మాతాస్య శ్రేయసీ మాతు తస్మాత్వం తేన వైజిత. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడు, విరోచన, అంగిరుడు నాకంటే గొప్పవాడు, నీకన్నా సుధన్వుడు గొప్పవాడు. ఇతని తల్లి నీ తల్లి కన్నా గొప్పది, కాబట్టి నువ్వు సుధన్వుడికి ఓడిపోయావు అని చెప్పాడు. విరోచన సుధన్వాయం ప్రాణానామీశ్వరస్తవ సుధన్వన్ పునరిచ్చామి త్వయా దత్తం విరోచనన్. అందువల్ల నీ ప్రాణాలకు ఇప్పుడు సుధన్వుడు అధిపతి. సుధన్వన్ నువ్వు ఇస్తే విరోచనుడిని తిరిగి పొందాలనుకుంటున్నాను అని ప్రహ్లాదుడు ఆయన అడిగాడు. అడిగితే అప్పుడు సుధన్వుడు చెప్పాడు, ధర్మం అవృణీధాస్త్వం న కామాద్ అనృతం వదేహే పునర్దదామి తే పుత్రం తస్మాత్ ప్రహ్లాద దుర్లభం. అంటే అప్పుడు ప్రహ్లాదుడితో చెప్పాడు సుధన్వుడు, ప్రహ్లాద, నువ్వు ధర్మాన్ని చేయించావయ్యా, భరించావు, కోరికలకు లోనే అబద్ధం చెప్పకుండా సత్యాన్నే మాట్లాడావు, అందువలన దుర్లభుడైనటువంటి నీ కొడుకును మళ్ళీ నీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఏష ప్రహ్లాద పుత్రస్తే మయా దత్తో విరోచన పాద ప్రక్షాళనం కుర్యాత్ కుమార్యా సన్నిధౌ మమ. నీకు నేను ఇచ్చినటువంటి కుమారుడే ఈ విరోచనుడు. కుమారి కేసుని సమక్షంలో నా పాదాలని కడగాలి. అంటే నీకు నేను ఇచ్చిన ఈ విరోచనుడే కుమారి కేసుని సమక్షంలో నా పాదాలను కడగాలి అని అన్నాడు. తస్మాత్ రాజేంద్ర భూమ్యర్థే. ఇదంతా ఈ వృత్తాంతము చెప్పి విదురుడు ఎందుకు చెప్పాడు అంటే, ఆ ధృతరాష్ట్రుడికి అందువల్ల భూమి కోసం అబద్ధం ఆడకూడదయా. భూమి అంటే రాజ్యమే, ఈ రాజ్యం కోసం అబద్ధం ఆడకూడదు అని. తస్మాద్ రాజేంద్ర భూమ్యర్థే నానృతం భక్తుమర్హసి మాగమ ససుతామాత్య నాశం పుత్రార్థమబ్రువన్. అందులో ఆయన చెప్పాడు, కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, భూమి కోసం అబద్ధం చెప్పకు, కొడుకు కోసము మంచి మాట చెప్పడం మానేసి కొడుకులు మంత్రులతో కలిసి నాశనం కావద్దు నువ్వు. నదేవాదండమాదాయ రక్షంతి పశుపాలభత్యంతు రక్షితమిచ్చంది బుద్ధ్యా సంవిభజంతితం. ఎప్పుడు కూడా మనం ఏదో తప్పు పని చేస్తే దేవతలు కర్రచుకుని వచ్చేసి మన కొట్టేసి శిక్షిస్తారు అని అనుకోకూడదు. పశువుల కాపర్లా కర్ర పట్టుకుని దేవతలు మన కాపాడతారు అని అనుకోకు. రక్షించాలనుకున్నటువంటి వాడిని ఏం చేస్తారంటే మంచి బుద్ధి నుంచి వేరు చేస్తారు ముందర. తద్వారా వాడు దుష్కర్మలను ఆచరించి నరకంలో పడతాడు. అందువలన ఆ విధంగా ఈ దేవతలు మనకి శిక్షను ఇలా విధిస్తారయ్యా. రక్షించాలని ఎవరినైనా అనుకుంటే కనుక, శిక్షించాలనుకున్న వాడిని మంచి బుద్ధి నుంచి వేరు చేస్తారు. రక్షించాలని ఎవరినైనా అనుకుంటే కనుక వాడికి మంచి బుద్ధిని ఇస్తారు. వాడికి మంచి బుద్ధినిచ్చి ఆ దుష్టుల నుంచి వేరు చేస్తారు. అంతే తప్ప వాళ్ళు ఏదో మనం తప్పు చేస్తుంటే అన్నా తప్పు చేయకుంటూ వాళ్ళు కొడతారు, శిక్షిస్తారు లేకపోతే అని అనుకోకూడదు. మనకు మంచి బుద్ధిని ఇస్తున్నారు అంటే, కలిగింది అంటే అర్థం ఏంటంటే భగవంతుడు మనకు మంచి బుద్ధినిచ్చి మనని రక్షిస్తున్నాడు అని అర్థం. మనము చెడ్డ మార్గంలోకి వెళ్తున్నామంటే చెడ్డ బుద్ధినిచ్చాడు అంటే మనని శిక్షించాలనుకుంటున్నాడా భగవంతుడు అని అర్థం. యథా యథా హి పురుష కళ్యాణే కురుతే మనః తథా తథాస్య సర్వార్థా సిద్ధ్యంతే నాత్ర సంశయ. మానవుడు ఎలా మంచి విషయంలో మనస్సుని లగ్నం చేస్తాడో అతడికి అలాగే అన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నైనం ఛందాంసి వృజనాత్ తారయంతి మాయావినం మాయయా వర్తమానం నీడం శకుంతా యువజాతపక్షా ఛందాంశేనం ప్రజహాత్యంతకాలే. కపటంతో మెలిగేటువంటి మాయావిని వేదాలు పాపం నుండి విడిపించవయ్యా. రెక్కలు వచ్చిన పక్షులు గూడు వదిలి వెళ్ళినట్టుగా మరణకాలంలో వేదాలు అతన్ని వదిలి వెళ్ళిపోతాయి.
మద్యపానం కలహం పోగవైరం భార్యాపత్యోరంతరం జ్ఞాతిభేదం రాజద్విష్టం స్త్రీపుంసయోర్వివాదం వర్జాన్యాహుర్యశ్చ పంథా ప్రదుష్ట. కళ్ళు తాగడం, తగవలాడడం, 10 మందితోటి వైరము, భార్యాభర్తలను విడదీయడము, దాయాదుల మధ్య పొరపచ్చాలను సృష్టించడము, రాజుతో వైరం, స్త్రీ పురుషుల మధ్య కలహం పెట్టడం, చెడు మార్గంలో ప్రవర్తించడం, వీటినన్నిటినీ కూడా విలువ తగ్గినవిగా చెప్తారయ్యా. వీటినన్నింటినీ కూడా విడిచిపెట్టవలసినవిగా చెప్తారు. మనం తప్పనిసరిగా ఇటువంటి కృత్యాలన్నీ కూడా ప్రయత్నంతో విడిచిపెట్టాలి. అంతేకాని వాటిని పట్ల ఆసక్తిని అంత మాత్రం చూపించకూడదు. సాముద్రికం వణిజం చోరపూర్వం శలాకధోత్తం చ చికిత్సకం చ అరించమిత్రం చ కుశీలవంచ నైతాన్ సాక్షేత్వధికుర్వీత సప్త. అలాగే చేతిరేఖలు చూసి జోస్యం చెప్తారు. దొంగిలించినటువంటి సొత్తుతోటి వ్యాపారం చేస్తారు. పుల్లా మొదలైన వాటితో మోసగించి జోదమాడుతూ ఉంటారు. వైద్యుడు, శత్రువు, స్నేహితుడు, నాట్యమాడేటువంటి వాడు, వీళ్ళు 7గురిని కూడా సాక్ష్యానికి ఎప్పుడూ ఉపయోగించుకోకూడదు. వాళ్ళని సాక్షులుగా అంగీకరించకూడదు. నైతాన్ సాక్షేత్వధికుర్వీత సప్త అన్నారు. జోస్యం చెప్పేటువంటి వాడు, దొంగిలించిన సొత్తుతో వ్యాపారం చేసేవాడు, అలాగే పుల్ల మొదలైనటువంటి వాళ్ళతో జోదం ఆడేటువంటి వాడు, వైద్యుడు, శత్రువు, స్నేహితుడు, నాట్యం ఆడేటువంటి వాడు, 7గురు సాక్ష్యానికి పనికిరారు. మానాగ్నిహోత్రముతమాన మౌనం మానేనాధీతముతమాన యజ్ఞ ఏతాని చత్వార్యభయంకరాణి భయం ప్రేచ్ఛంతి అయథాకృతాని. ఆదరంతో అగ్నిహోత్రాన్ని అనుష్ఠించాలి, ఆదరంతో మౌనాన్ని వహించాలి, ఆదరంతో వేదాన్ని అధ్యయనం చేయాలి, ఆదరంతో యజ్ఞాలు చేయాలి. ఇది ఇదివరకు కూడా చెప్పారు. ఈ 4 ఏం చేస్తాయంటే మనకు అభయాన్ని కలిస్తాయి, భయం కలిగించవు. భయాన్ని దూరం చేస్తాయి, మనల్ని రక్షిస్తాయి కూడా. ఇవే 4 ఆదరం లేకుండా ఆడంబరంగా చేస్తే భయాన్ని కలగజేస్తాయి. శ్రద్ధగా చేయకుండా అశ్రద్ధగా చేసినా, ఆదరంగా కాకుండా ఆడంబరంగా చేసినా, ఇవి 4 కూడా మనకు భయాన్ని కలగజేస్తాయ్యా. అగారదాహీ గరద కుండాసి సోమ విక్రయీ పర్వకారశ్చ సూచీ చ మిత్రదృక్పారదారిక భ్రూణ గురుతల్పీ చ యశ్చ పానపో ద్విజ అతితీక్ష్ణశ్చ కాకశ్చ నాస్తికో వేద నిందక స్రువ ప్రగ్రహణో భ్రాత్య కీనాసశ్చాత్మవానపి రక్షేత్యుక్తశ్చ యోహింస సర్వే బ్రహ్మభిస్సమాః. ఇంకా బ్రహ్మహత్యతో సమానమైనటువంటి పాపాలు ఏంటంటే ఇంటికి నిప్పు పెట్టడం, విషం పెట్టడం, అక్రమ సంతానం యొక్క సంపాదనని తినడం, సోమరసాన్ని అమ్మడం, ఆయుధాలు తయారు చేయడం, చాడీలు చెప్పడం, స్నేహితుడికి ద్రోహం చేయడం, స్త్రీ లోలత్వం, కడుపులోని పిండాన్ని చంపడం, గురుతల్ప గమనం, బ్రాహ్మణుడే ఉండి మద్యపానం చేయడం, చాలా దుడుకు స్వభావం కలగడం. అంటే ఏంటి? బాధలో ఉన్న వాళ్ళని బాధిస్తూ ఉండడం, పరలోకం లేదని చెప్పడం, నాస్తికత్వం, వేదాల్ని నిందించడం, సదాచారం లేకుండా అందరికీ పౌరోహిత్యం చేయించడం, సకాలంలో ఉపనయన సంస్కారం జరగనటువంటి వాడు వ్రాచ్యుడు అంటాడు. అలా వ్రాచ్యుడైనటువంటి వాడు, పాపపు పని వలన లభించేటువంటి దాంతో తిని బతికేటువంటి వాడు, రక్షింపగల శక్తి ఉన్నా శరణు కోరినటువంటి వాడిని చంపేటువంటి వాడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మహత్య చేసిన వాడితో సమానమైనటువంటి వాళ్ళయ్యా. ఇలాంటి పాపాలన్నీ ఉన్నాయి. అందువల్ల ఎన్నో ఉదంతాలు చెప్తూ ఉంటారు. అన్నిట్లోనూ కూడా సమానంగా ఉండాలయ్యా మనుషులందరితోటి. అందువల్ల నువ్వు భూమి కోసం అసత్యమాడి నీ పుత్రుల్ని, నీ యొక్క వంశాన్ని అంతటినీ కూడా నాశనం చేసేటువంటి పని చేయకయ్యా అంటూ విదురుడు అనేకములైనటువంటి నీతియుక్తమైనటువంటి మాటలు ఇంకా ధృతరాష్ట్రుడికి అలా చెబుతూనే ఉన్నాడు.
ఆయన అలా వింటున్నాడు. ఆ మాటలు వింటూ కొంత చిత్తశాంతిని పొందుతున్నాడు ఆయన. ఇంకా ఏం చెప్తాడు అనేటువంటిది రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.